ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 1వ తారీఖు నుంచి 2026 నుంచి డిసెంబర్ 31వ తారీఖు 2026 వరకు కూడా ఆంగ్లమానం అంటే ఇంగ్లీషు తేదీల ప్రకారంగా ఈ సంవత్సరంలో 2026లో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా మనకి ప్రామాణికంగా ఏమిటి అంటే మనకు తెలుగు సంవత్సరాది అనేది వస్తుంది. ఉగాది దగ్గర నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు, మౌఢ్యాలు, మూడాలు, గ్రహ సంచారం, వివాహానికి సంబంధించిన, గృహప్రవేశానికి సంబంధించిన, ఉపనయన సంబంధించినవి, గ్రహణాలు, ఇవన్నీ కూడా మనం లెక్క కడుతూ ఉంటాం. అయితే 2026 ప్రామాణికం అనేది కాదు, కానీ ప్రతి నెలలో మనం రాశి ఫలితాలు తెలుసుకుంటూ ఉంటాం కదా. జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో. అలానే 2026 మొత్తం కూడా గ్రహ సంచార వీక్షణ ఏ విధంగా ఉంది, గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రజలందరూ కూడా, వీక్షకులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా బర్త్ చార్ట్ కాదు. బర్త్ చార్ట్ అంటే ఏమిటంటే ఒక చెట్టుకి వేళ్ళుండి పైన ఏదైతే ఆకులు వస్తుంటాయి, ఆ ఆకులు ఎప్పుడు కూడా మనకి రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో ఉంటాయి, సమ్మర్ సీజన్లో అవి కింద పడిపోతుంటాయి. అది గోచారం అంటారు. అంటే ట్రాన్సిట్ సిస్టానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉందని ప్రజలందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా తెలుసుకోవాలి. బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లగ్నం నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇదేమో గోచారం అంటే ఇప్పుడు కూడా చంద్రుడి యొక్క సంచారం నుంచి రాశి ఫలితాలను లెక్క వేస్తుంటారు. వాళ్ళ యొక్క రాశి నుంచి ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయని మనం సూచిస్తాం. అయితే ఇక్కడ ఎందుకు చూస్తున్నారు గోచారాన్ని అంటే ముఖ్యంగా ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టం కూడా వితిన్ సెకండ్లో రావచ్చు, నిమిషాల్లో రావచ్చు. కాబట్టి గోచారం అనేది కూడా 20% సపోర్ట్ చేస్తుంది. 80% ఎప్పుడు కూడా బర్త్ చార్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. అయితే 2026లో ముఖ్యంగా మనకి గ్రహగమన గతులైన గురువు, శని, రాహుకేతులు, మిగతా గ్రహాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఈ 2026లో త్రిగ్రహ కూటాలు, అలానే చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటాలు కూడా కొన్ని గ్రహాల యొక్క కంజంక్షన్ అనేది ఏర్పడింది. ముఖ్యంగా గురువు దగ్గరికి వచ్చేటప్పటికల్లా ధనకారకుడైన గురువుని ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రధానంగా జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి దేవగురువు అయిన బృహస్పతి ప్రవేశం చేయటం, అక్టోబర్ 31 వరకు కూడా మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేసి అతిచారంతో సింహంలోకి ప్రవేశం చేయడం జరుగుతుంది. మళ్ళీ ముఖ్యంగా ప్రధానంగా డిసెంబర్ 18వ తారీఖున అదే సింహరాశిలో వక్రగతి. అంటే అదే సింహరాశిలో అతిచారము, వక్రగతి. జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు కర్కాటకంలోను, ఆ తర్వాత సింహరాశిలో అతిచారము, వక్రగతిలో గురువు ఉంటాడు. అలానే శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందంటే జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా అదే మీనరాశిలో శని వక్రస్థితిలో ఉండటం, రాహుకేతువులు ప్రధానంగా డిసెంబర్ 7వ తారీఖున రాహు మకర రాశిలో సంచారం చేయటం, కేతు వచ్చేటప్పటికల్లా కర్కాటక రాశిలో సంచారం చేస్తారు. ఇది ప్రధానమైన 4 గ్రహాలు. మిగతావన్నీ కూడా రవి, బుధ, శుక్రగ్రహాలు నెల రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు మారుతారు. ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో 2026లో ఒకసారి తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి ప్రత్యేకంగా జూన్ 1వ తారీఖు వరకు కూడా గురుబలం అనేది చాలా బాగుంది. అంటే ద్వితీయాధిపతి, లాభాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతానం వల్ల లాభం, సంతానం కలగలేని వ్యక్తులకు కూడా మంచి సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటిపైన ఇల్లు కట్టడం, అలానే తీర్థయాత్రలు, ప్రయాణాలు చేయటం, తల్లిదండ్రులను కలుసుకోవటం, అన్నదమ్ముల మధ్యలో అనుకూలంగా ఉండటం, ఫైనాన్షియల్ పరంగా భాగస్వామ్య వ్యాపారంతో వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో చర్చలు చేయటం, ఉద్యోగంలో కూడా ఉన్నతమైన పదవులు, రాజకీయ నాయకులు కూడా ఉన్నతమైన పదవులు, సినిమా యాక్టర్స్ కూడా అనుకూలంగా ఉండి ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఉండటం, విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, బీటెక్ కానీ, ఎంబీబీఎస్ కానీ, ఎంఎస్ చేస్తున్న వ్యక్తులు కానీ, అలానే ఐఐటి జేఈ చేస్తున్న వ్యక్తులు కానీ, ఐఐటీలో ఎంఎస్సీ కానీ, ఐఐటీలో బీటెక్ కానీ, ఐఐటీలో ఎంటెక్ చేస్తున్న వ్యక్తులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.
అలానే కామర్స్ సబ్జెక్టులో ఉన్న సిఏలు కానీ ఐసీడబ్ల్యూ కానీ సిఎస్ వాళ్ళకి కానీ చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు. జూన్ 1వ తారీఖు వరకు కూడా, జనవరి నుంచి జూన్ 1 వరకు కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తే, చదువు బాగా కాన్సన్ట్రేషన్ చేసి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సంతానం లేని వ్యక్తులకు కూడా ప్రయత్నం చేస్తే సంతానం సంపత్ప్రదం అన్నారు. సంతానం కలిగితేనే జీవితం. ఎన్ని కోట్ల డబ్బులు సంపాదించినా పిల్లల యొక్క పెళ్ళిళ్ళు సంతానం కలిగితేనే జీవితం సార్థకత అవుతుంది. చాలామంది కూడా ఆలోచన చేస్తారు, మ్యారేజ్ బ్యూరోలకు ఎంత డబ్బులు కట్టాలని, ఆస్ట్రాలజర్స్కి ఇంత డబ్బులు అవుతాయని, లేకపోతే అమ్మాయి వైజాగ్లో ఉందని హైదరాబాద్ నుంచి ఇనోవా కారు తీసుకుంటే డబ్బులు ఖర్చు అవుతాయని, ఇలాంటి పిసినారితనం వల్ల జీవితం అంతా వృధా చేసుకుంటున్నారు చాలామంది. ఎప్పుడు కూడా డబ్బును ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి. నిజాన్ని తెలుసుకొని మనం డెవలప్మెంట్ అవుతేనే ఖచ్చితంగా డెవలప్మెంట్ అయినట్టు, లేకపోతే డెవలప్మెంట్ కానట్టే. చాలామంది కూడా ఇది గమనించాలి. అలానే వీళ్ళకి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా జూన్ 2వ తారీఖు నుంచి మనకి ప్రధానంగా అక్టోబర్ 31 వరకు కూడా గురువు యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్టయితే కర్కాటక రాశిలో జూన్ 2 నుంచి కర్కాటక రాశిలో ప్రవేశిస్తారు. జూన్ 1 వరకు బాగుంటుంది. కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత డబ్బు పరంగా జాగ్రత్త ఉండాలి. అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశిలో ఉంటాడు కాబట్టి. అలానే మళ్ళీ సింహరాశిలోకి వస్తారు అతిచారంలో. అక్టోబర్ 31 నుంచి వీళ్ళకి బాగానే ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఉంటుంది. అంటే జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా షష్టమంలో గురువు యొక్క సంచారం వల్ల జాగ్రత్త ఉండండి. మళ్ళీ అక్టోబర్ 31 నుంచి బాగుంటుంది. అంటే టోటల్గా కుంభరాశి వాళ్ళకి కొంత అనుకూలంగా ఉంటుంది. డబ్బులు ఖర్చు చేస్తారు. డబ్బులు ఖర్చు అవుతున్నాయని బాధపడొద్దండి. అంటే మంచి విషయాలు ఖర్చు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. పిల్లల యొక్క పెళ్ళిళ్ళు ఇంపార్టెంట్, చదువులు ఇంపార్టెంట్, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయటం ఇంపార్టెంట్, జీవితానికి సంతానము ఇంపార్టెంటే. ఎంత డబ్బులు సంపాదించినా సంతానం లేకపోతే వృధా అయిపోయినట్టు. ఆ విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే శని యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే శని వక్రగతిలో ఉంటాడు. జూలై 24వ తారీఖు వరకు కూడా శని ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల వాళ్ళు కుటుంబ పరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. 25 దగ్గర నుంచి కూడా శారీరక పరంగా, ఆరోగ్యపరంగా మోకాళ్ళ నొప్పులు, చేతులు, కాళ్ళు, పాదాల విషయంలో జాగ్రత్త ఉండాలి. వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. రాహు యొక్క ప్రభావం వల్ల విదేశాలకు వెళ్తారు, కానీ ఆరోగ్యపరంగా మటుకు ఇబ్బందులు రాకుండా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ కొంత అప్రమత్తంగా ఉండటం మంచిది. అలానే కోర్టు సమస్యల పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే కేతు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే కేతు సప్తమంలో ఉంటాడు డిసెంబర్ 6 వరకు కూడా. అంటే వివాహాది శుభ కార్యక్రమాలు ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుభ కార్యక్రమాలు నిర్వహణ చేయటం, అవమానాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎవరు కూడా వీళ్ళని విమర్శిస్తే కూడా చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కోపం, ఆవేశం ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కోపం, ఆవేశం కూడా మీరు తగ్గించండి. అలానే 6వ తారీఖు డిసెంబర్ 7 నుంచి వీళ్ళకి షష్టమంలో కేతు ఉండటం వల్ల తీర్థయాత్రలు, ప్రమోషన్లు జరగటం ఒకటి, కోపం, ఆవేశం తగ్గే అవకాశాలు ఉంటాయి. బంధుమిత్రులతో సపోర్టు, నూతన వ్యాపారాలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ప్రత్యేకంగా మిగతా శుక్రగ్రహం బలం వల్ల కూడా కొంత వివాహపరంగా ఆలస్యం జరుగుతున్నా 2-3 వివాహాలు తప్పిపోయి అంటే 2-3 వివాహాలు తప్పిపోవటం అంటే అర్థం ఏంటంటే ఇద్దరిని చూస్తారు, అబ్బాయిని కానీ అమ్మాయి కానీ, అవి తప్పిపోతుంది. 3వ మ్యాచ్ అనేది మంచి కుదిరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బుధుడి వల్ల వ్యాపారం విస్తరణ జరుగుతుంది. కుజుడి వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంత డబ్బులు ఖర్చు అవకాశాలు ఉంటాయి. గౌరవ మర్యాదలకు అయితే లోటు లేదు. డబ్బులు ఖర్చు అవుతాయి. డబ్బుల విషయంలో కొంత పొదుపు పాటించండి. నేను చెప్పే రెమెడీస్ అన్నీ కూడా మీరు పాటించండి. మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఉద్యోగానికి భద్రత లేకుండా ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధ్నే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అంగారకుణ్ణి, శనిని, రవిని ఆరాధన చేయాలి. ముఖ్యంగా రవిని ఆదివారం రోజున సూర్య నమస్కారాలు చేయటం, సూర్య దేవాలయాన్ని దర్శించటం, మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, తత్పురుషాయుధే మహాసేనాయ ధీమహే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ప్రత్యేకంగా శనివారం రోజున శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. వివాహం కానీ ఎవరైతే స్త్రీలు ఉన్నారో
వాళ్ళు ముఖ్యంగా వరపాశుపత రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపత రుద్రాభిషేకం, అబ్బాయిలు కన్యాపాశుపత రుద్రాభిషేకం చేసుకోవటం, ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, అలానే సంతానపరంగా సంతానం లేదు, సంతానం డెవలప్మెంట్ చెందలేదు, మాకు సంతానం కలగట్లేదనే వ్యక్తులు సంతాన గోపాలకృష్ణ మంత్రాన్ని చదువుకోవాలి. వీలైతే సంతాన గోపాలకృష్ణ యంత్రాన్ని తీసుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ధనపరంగా కూడా కుబేర యంత్రాన్ని తీసుకుని కుబేర యంత్రాన్ని కూడా చక్కగా కొన్ని రోజుల పాటు పూజ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైనా వాస్తు ప్రకారంగా దోషాలున్న వ్యక్తులు మత్స్యంత్రము, వాస్తు యంత్రం, అష్టదిగ్బంధన యంత్రానికి పూజ చేయటము, భూమిలో స్థాపన చేయటం అనేది చేయాలి. అలా ప్రతిదానికి కూడా ఒక పరిష్కార మార్గం అనేది ఉంటుంది. భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. అలానే ఉద్యోగం పరంగా నిలకడ లేదా, లేకపోతే వివాహం కావట్లేదా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయా, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ లేకపోతుందా, ఎదుగుదల లేకపోతుందా, అన్నిటికి కూడా మీకు పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కార మార్గానికి తప్పకుండా మీరు మా నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోవచ్చు. అలానే ప్రతిదానికి బర్త్ చార్ట్ మటుకు చాలా ఇంపార్టెంట్. రాశి ఫలాలు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నాయకంటి మల్లికార్జున శర్మ గారిచ్చే నిజమైన సందేశం ఏంటంటే, మీరు చాలామంది కూడా చూడండి, బుక్స్ చూడండి, ఆస్ట్రాలజీ సంబంధించిన గ్రంథాలు కూడా చూడండి. గోచారం ఎప్పుడు కూడా 20%. మాకు జరగట్లేదు గురువుగారు, జరగట్లేదనే వాళ్ళందరికీ కూడా ముఖ్య గమనిక మీకు బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. బర్త్ చార్ట్ 80% ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఇస్తుంది. చాలామంది కూడా ఏం చేస్తారంటే, జాతకం అనేది డబ్బు అనేది ఎక్కడ పొదుపు చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలో చాలామందికి తెలియకుండా నిజమైన వాటికి డబ్బులు ఖర్చు పెట్టలేకపోతున్నారు. ఇది మెయిన్ రోలు మన చేతుల్లోనే ఉంటుంది. 50% జీవితం అనే లైఫ్, ఆ లైఫ్ను మనం లీడ్ చేసుకొని ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయండి, డబ్బులు సంపాదించండి, ఎవరికి అన్యాయం చేయొద్దండి, తల్లిదండ్రులు బాగా చక్కగా చూసుకోండి, అందరికీ సహాయం చేయండి, ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ప్రపంచంలో మనం పుణ్యం మూట కట్టుకొని ముందుకు వెళ్ళాలి, నిజాన్ని తెలుసుకోవాలి. రాశి ఫలాల్లో కూడా నెగిటివ్ వచ్చిందని బాధపడద్దండి. ఆ నెగిటివ్ను పాజిటివ్ చేసుకోవటం అనేది ఎలా అనేది ఆలోచన చేయండి. వీలైతే నా గ్రంథాలు నేను రాసిన చాలా 15 గ్రంథాలు ఉన్నాయి జ్యోతిష్యంలో. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే పుత్రగణపతి వ్రతము, బృహత్ పరిహార సింధు, స్వప్నశాస్త్ర ఫలదీపిక, ఇలాంటివన్నీ కూడా చాలా నెంబర్ ఆఫ్ సర్వదేవతా గోత్ర ప్రవర్లు పార్ట్ 1, పార్ట్ 2, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము అనే నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. రకరకాల పారాయణం చేయాల్సిన బుక్స్ కూడా ఉన్నాయి. ఆ బుక్స్కి కూడా మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు. సంప్రదిస్తే మీకు పోస్ట్లో పంపించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి కూడా మాకు ఫోన్ చేయండి, మీరు సలహా తీసుకోండి. మంచిగా మీరు విజయం సాధించాలని 2026లో మీ అందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.